కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలో ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం కానుకగా ఇస్తానన్న హామీ ఏమైందని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ విమర్శించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని బృందావన్ గార్డెన్ లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. మొత్తం 160 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అందులో స్పష్టంగా చెప్పినాము. గత ప్రతి సంవత్సరంలో ఉన్న నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వము, టిఆర్ఎస్ ముఖ్యమంత్రి మా ముదోల్ నియోజకవర్గంకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. దయచేసి మీరు ఏదైతే రాజశేఖర్ రెడ్డి చేసిన కీల పథకాలు అది కూడా పూర్తిగా చేయండి, మా నియోజకవర్గంకు సత్యసామం చేయండి అని ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా నా నియోజకవర్గం కోసం ఏ పార్టీ కూడా కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ ఉన్నది మీకోసం, మా నియోజకవర్గ ప్రజల కోసం సదా నేను కొట్లాడుతూ ఉంటాను. ఖచ్చితంగా ఏదైతే ఇట్లా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క మాటకు ఇలా సీఎం రిలీఫ్ 3000 చెక్కులు ఇచ్చిన ఘనత నా ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గర్వంగా చెప్తుంది. ఏ పని కూడా కానీ ఖచ్చితంగా చేస్తాను. దయచేసి అపార్థం చేసుకోకుండా చెప్తూ మీటింగ్